హాయ్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజు 38 సైజు చెస్ట్ లూజు, ఇలా క్రాస్ బెల్ట్, ఇలా కటింగ్ ఎలా తీసుకోవాలి. నడుం లూజ్ వచ్చి 33 ఇంచెస్ నడుం లూజు, చెస్ట్ లూజ్ వచ్చి 38 ఇంచెస్ చెస్ట్ లూజు. ఈ బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా క్రాస్ కటింగ్ ఎలా తీసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎగస్ట్రా ఏమన్నా ఉంటే 30 ఇంచు సెకండ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్లౌజు పొడవు చూసుకోవాలి. ఇక్కడ డాట్ దగ్గర నుండి షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇలా ఎంతైతే వచ్చిందో చూసుకోండి. ఇది 15 అంగుళాలు వచ్చింది. 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకు అన్నమాట. 1 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం మెడ ఎలా తీసుకోవాలంటే వెనక భాగంలో మెడ ఇలా బ్యాక్ పార్ట్లో మన జాయింట్ కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్లు రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని ఈ మిడిల్లో ఇలా పట్టుకుని పెడితే మనకి కరెక్ట్గా వెనక భాగంలో నెక్ డౌన్ వస్తుంది. ఇలా ఎగస్ట్రా భాగం 30 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. సమానంగా కాకుండా ఎగస్ట్రా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది 38 ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళకి షోల్డర్ వచ్చి ఇలా 6 ఇంచెస్కి 2 గీతలు తక్కువగా పెట్టాలి. ఇలా 6 ఇంచెస్కి 2 గీతలు తక్కువగా ఫుల్ షోల్డర్ ఇలా పెట్టుకొని ఇలా 3 అంగుళాలు షోల్డర్కి ఉంచి మిగిలిన భాగాన్ని నెక్కి ఉంచాలి. ఇప్పుడు హార్మల్ డౌన్ కంటే చంక డౌన్ వచ్చి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా 6 ఇంచెస్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా 38 అంగుళాలు చెస్ట్ లూజు. ఇప్పుడు బ్లౌజుని తీసుకొని మనం 38 అంగుళాలు ఎలా తీసుకోవాలో, అసలు చెస్ట్ లూజ్ 38 అంగుళాలు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇలా బ్లౌజుని తీసుకొని ఇలా ఉక్సులు భాగాన్ని తీసుకొని ఇక్కడ జాయింట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఇలా టేప్ని పెట్టుకొని ఇలా సాగనివ్వకుండా కరెక్ట్గా ఇలా మెజర్మెంట్స్ చేసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే 9.5 వచ్చింది. ఇలా 9.5ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చుకి 2 అంగుళాలు కూడా ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు 9.5 మనకి 38 అంగుళాలు ఇలా ఫోల్డింగ్ చేసినా మనకి వస్తుంది. 9.5 వస్తుంది. ఓకేనా. ఫోల్డింగ్ చేస్తే 39.5 వచ్చింది. ఇలా 4 భాగాలు చేస్తే 9.5 వచ్చింది. ఈ భాగాన్ని ఇప్పుడు ఎగస్ట్రా 2 ఇంచెస్ ఖర్చుకి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ భాగాలని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత నడుము ఎప్పుడు కూడా ఉక్సులు భాగాన్ని వదులుకొని దాని దగ్గర నుంచి ఇలాగ టేప్తో కొలుసుకోవాలి. ఇలా రౌండ్ చుట్టూ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 33 అంగుళాలు వచ్చింది. 33 అంగుళాలని ఇలా టేప్ని 4 భాగాలుగా ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 2 ఇంచెస్ ఖర్చుకి మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ భాగాలు రెండింటిని కలుపుకోండి. ఇక్కడ నెక్ వచ్చి 3 అంగుళాలు, ఇక్కడ 2.5 మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 అంగుళాలకి ఇలా 3 అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ పాయింట్లో ఇలా 1 ఇంచ్ పెట్టుకోవాలి.
నెక్ రౌండ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇలా 1.5 ఇంచ్ ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇలా ఈ 3 మార్కింగ్లని ఇలా కలుపుకోవాలి. అప్పుడు ఇలా రౌండ్ నెక్ వస్తుంది. తర్వాత ఇలా చంక్ డౌను ఇలా 3 ఇంచెస్కి ఇలా 6 ఇంచెస్ కదా, దాని సగభాగానికి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మిడిల్లో 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుని ఈ భాగాలు మూడింటిని ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి చంక్ రౌండ్ తేలుతుంది. ఇలా వస్తుంది. ఇలా బాగా ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా కటింగ్ చేసుకుని షోల్డరు నెక్ ఇలా హార్మోల్ రౌండ్ ఇక్కడ ఎగస్ట్రా పెంచిన ఖర్చు భాగాన్ని మొత్తం ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుని ఇలా హ్యాండ్స్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని 4th ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ని తీసుకొని దాని మెజర్మెంట్స్ ఎలా ఉందో అది ప్రకారంగా తీసుకోవాలి. ఇక్కడ స్కేల్ సహాయంతో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది స్కేలు 1 ఇంచు ఉంటుంది ఎడల్పు. ఈ స్కేల్ని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ హైట్ని ఇలా మార్కింగ్ చేసుకుని ఎగస్ట్రా భాగాన్ని 30 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎంత అయితే వచ్చిందో చూసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ వచ్చింది మనకి. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ చూసుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చి 6 ఇంచెస్ వచ్చింది. ఇలా 6 ఇంచెస్ని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకో 7.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఖర్చుకి 2 ఇంచెస్ పెంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ పడుతుంది జాయింట్కి. ఆ పీస్ ఎలా కటింగ్ చేయాలో అనేది నేను చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయితే వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5. ఇప్పుడు 8.5 మనకి హ్యాండ్ రౌండ్ చుట్టూ వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి హ్యాండ్ రౌండ్ వీడియోలో చూపించే విధంగా ఇలా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటూ ఇలా చూసుకుంటే మనకి ఇలా 8.5 ఇంచెస్ వస్తుంది. ఇలా 8.5 ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా సగభాగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సగభాగాన్ని ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ సగభాగాన్ని ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా 2 మార్కింగ్లు వస్తాయి. ఇప్పుడు ఈ మార్కింగ్ని రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్లో ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. అదే భాగంలో ఇక్కడ మనకి ఇక్కడ మార్కింగ్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా కరువు స్కేల్తో ఇలా షేప్ చేసుకోవాలి. కరువు స్కేల్ ఇలా రివర్స్ చేసుకుని ఇక్కడ 1 ఇంచ్ని ఈ భాగాన్ని ఇలా కలిపితే మనకి హ్యాండ్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ని. ఇక్కడ ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ రంగులానికి లోపలికి ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి అన్నమాట. ఈ భాగాన్ని ఇలా లైట్గా ఇలా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్ని హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ భాగంలో మనకి హ్యాండ్కి క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ని ఫ్రంట్ క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ని ఇలా మిడిల్లో కటింగ్ ఇచ్చుకుని ఈ మధ్య భాగాన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా చిన్నగా క్రాస్ కటింగ్ చేసుకోవాలి లోపలికి. ఇప్పుడు హ్యాండ్ రెడీ అయ్యింది. ఇక్కడ జాయింట్కి మనం ఇక్కడ చిన్నగా స్టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పీస్ ఎలా తీసుకోవాలి అంటే మనం మెయిన్ పీస్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో తీసుకుందాం. అది ఎలా అంటే ఇలా పెట్టుకొని
ఈ హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత ఉంటుంది కదా, ఈ భాగాన్ని ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవచ్చు. కానీ మీకు అర్థం అవ్వడానికి ఇలా హ్యాండ్ అని పెట్టి ఎంతవరకు తీసుకోవాలో అది ఇలా చూసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఇంకో 30 ఇంచు ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకుని ఆ భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ ఈజీగా తీసుకోవచ్చు. ఈ భాగాన్ని ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఎక్కడైతే తక్కువ వచ్చిందో అక్కడ ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ భాగాన్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ రెడీ అయ్యింది. ఆ జాయింట్ పీస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకుని ఓపెన్ వైపుకి హార్మల్ రౌండ్ ఉండేలా చూసుకుని ఇక్కడ సోలర్ భాగం దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ భాగాలు ఎలా ఉందో హార్మల్ రౌండ్, ఇలా సైడ్ జాయింట్, ఇలా మనం స్ట్రైట్గా ఇలా నెక్ దగ్గర ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో ఇలా స్ట్రైట్గా నెక్కి ఇలా తీసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ భాగం దగ్గర నుంచి చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఇక్కడ మనకి చంక 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా మళ్ళీ సేమ్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డౌన్కి హార్మల్ రౌండ్ డౌన్కి ఇలా 30 ఇంచు అంటే 6 అంగుళానికి ఇలా లోపలికి షేప్ చేసుకోవాలి. తర్వాత నెక్, ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత హైట్ ఉందో చూసుకోవాలంటే ఇలా బ్లౌజ్ని ఒక ఉక్స్ పెట్టుకుని ఇలా స్కేల్ సహాయంతో సగానికి ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి సోలర్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా 5.5 నెక్ రౌండ్, ఫ్రంట్ నెక్ రౌండ్ వచ్చి 5.5. ఈ 5.5ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎవరిదైనా ఇలా స్కేల్ సహాయంతో చూస్తే మనకి నెక్ డౌన్ ఎంత అనేది ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఇలా నెక్ రౌండ్ ఇలా స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ ఓపెన్ ఎంత తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ ఉక్సుల పార్ట్ ఉంటుంది కదా, ఉక్సుల పార్ట్ని ఇలా పెట్టుకుని చూసుకోవాలి. 4 ఉక్సుల వరకు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మిడిల్ పాయింట్లో ఇలా చెస్ట్ భాగాన్ని చూసుకొని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ బ్యాక్ ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలా చూసుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇలా 13 అంగుళాలు వచ్చింది. ఈ 13 అంగుళాలకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా సోలర్ దగ్గర నుండి ఇలా చూసుకోవాలి. ఇలా 13 అంగుళాలు. ఈ 13 అంగుళాలని ఇలా సెంటర్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ రావాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా లైన్ డాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి జాయింట్ ఉంటుంది కదా, సేఫ్ జాయింట్ ఇలా జాయింట్ చేస్తాం కదా ఇటు సైడు వీడియోలో చూపించే విధంగా ఇక్కడ ఇలా 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచుని ఇలా మార్కింగ్ పెట్టుకుని తర్వాత ఫ్రంట్ మిడిల్ డాట్ ఉంటుంది కదా, మిడిల్ డాట్స్ దగ్గరికి ఇలా 3.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా 3.5కి మార్కింగ్ పెట్టుకుని ఇలా 2.5కి హైట్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇటు సైడు 1.5కి 2 గీతలు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇటు సైడు కూడా 1.5కి 2 గీతలు ఎక్స్ట్రాలో మార్కింగ్ పెట్టుకుని ఇలా సైడు ఇటు అటు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈ భాగం ఉంది కదా, ఆ రంగులో పైకి ఉంది కదా, ఆ భాగాన్ని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ ఇక్కడికి కలుపుకోవాలి. ఇప్పుడు
ఫ్రంట్ ఉక్సుల భాగం ఉంది కదా, ఈ భాగాన్ని ఇలా సమానంగా ఇలా చూసుకోవాలి. ఇలా 4.5, ఈ 4.5కి అరంగుళం పక్కకు పెట్టి మిగిలిన 4 అంగుళాలు సమానంగా తీసుకుని ఇక్కడ మధ్య భాగంలో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి 2.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. అటు ఇటు 30 ఇంచు ఉండేలా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోణాల దగ్గర మనకి అంగుళంన్నర లెంత్ ఉండేలా చూసుకుని ఈ మిడిల్ పాయింట్ ఇలా చూసుకుని హార్మల్ రౌండ్లో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని అటు ఇటు 30 ఇంచు ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్లు 3 అంగుళంన్నర రావాలి. ఇప్పుడు ఈ భాగాల్ని కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్లు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండో భాగం మీద కూడా మార్కింగ్ ఉండాలి. ఆ భాగాలు ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ది ఇది, రెండోది మనకి ఎలా తీసుకోవాలి అంటే ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకునే ముందు ఇక్కడ ముందు స్టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకొని ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ భాగాల్ని రెండింటిని ఇలా పట్టుకుని ఇలా ఓపెన్ చేసి ఇలా ఒకేసారి ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన భాగం ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ని ఎక్కడైతే మనకి ఇలా కనిపిస్తున్నాయో అక్కడ తినంగా మనం ఇలా ఏలుతో ఇలా రబ్ చేస్తే మనకి మార్కింగ్ రెండిట్ల పైన పడుతుంది. ఇప్పుడు ఇంకో ఇలా ఉంటుంది. ఈ భాగం కూడా సేమ్ అదే విధంగా వస్తాయి. స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది, బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది, మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయినాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్లో క్రాస్ బెల్ట్ కావాలి కదా, ఆ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే మనకి తాళ్ళు పట్టి ఉంటుంది కదా, తాళ్ళు పట్టి ఫ్రంట్ భాగంలో ఆ భాగం దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా ఎంతైతే పొడవు వస్తుందో ఆ భాగాన్ని ఆ పొడవుని అక్కడ పెట్టుకోవాలి. ఇలా పొడవు ఇలా పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని సేపు హైట్ మనకి బ్లౌజ్ని బట్టి ఉంటుందండి. ఇది హైట్ ఎంత అయితే ఉందో ఆ హైట్ ఇలా పెట్టుకుని దానికి ఖర్చుకి ఇంకొక అరంగుళం కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ భాగంలో 2.5 ఉంది, ఇంకొక అరంగుళం ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా పైకి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా షేప్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా కటింగ్ చేస్తే మనకి షేప్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో అద్దినట్టు ఉంటుంది బ్లౌజు. ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా క్రాస్ పీసు రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ భాగాన్ని క్రాస్ పీసులు ఫ్రంట్ పార్ట్ అలాగే మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.